చిల్డ్రన్, నా స్పీచ్ స్టార్ట్ చేసే ముందు మీరందరూ ఒకసారి నిల్చోండి. ఎందుకంటే మీరు రిలాక్స్ అవ్వాలి, చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నారు. ఫీల్ ఫ్రీ. ఓకే, సావధాన్ సావధాన్. విశ్వం, నా స్పీచ్కి ముందు మనము ఏ ప్రాంగణంలో ఉన్నాం? సరస్వతీదేవి ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి నాతో పాటు మీరు ఫస్ట్ శ్లోకం స్టార్ట్ చేయండి. విశ్వంబరిం, నాతో పాటు గల్గిరి నివాసిని వందే వీణా పుస్తకధారిణి. థ్యాంక్ యూ. సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. వైస్ ప్రిన్సిపల్ సార్ and my dear friends, alumni friends and my dear students, వచ్చిన పెద్దలందరికీ ఇలాంటి థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. ఎంతో దూరం నుంచి శ్రమ కోర్చి విజయనగరం, విశాఖపట్నం, కొంతమంది పిల్లలు బెంగళూరు, ఇలా అందరూ నా కోసం వచ్చినందుకు మీకు శతకోటి వందనాలు. మీ అందరికంటే నేను స్పెషల్గా వెల్కమ్ చెప్పాల్సిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఫస్ట్ వెల్కమ్ చెప్పాల్సిన వ్యక్తి వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్ చెడ్డీ గ్యాంగ్ అని చెప్పాడు కదా, బిఫోర్ చెడ్డీ గ్యాంగ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాకు. బిఫోర్ చెడ్డీ గ్యాంగ్ అంటే తెలుసా, పల్లెటూరులో నెక్కర్ వేసుకోవడానికి చాలా సీనియారిటీ ఉండాలి. పల్లెటూరులో నెక్కర్ అంటే నేను 65 to 70 మధ్యలో మాట్లాడుతున్నాను. ఓకే, అలాంటి వితౌట్ డ్రాయర్, ఫ్రెండ్లీ, బీ ఫ్రాంక్, డోంట్ ఫీల్ షై. మా ఫ్రెండ్స్ వచ్చారు బిఫోర్, నేను చెప్పానండి, బిఫోర్ చెడ్డీ గ్యాంగ్ అంటే వాళ్ళే. అంటే చెడ్డీ లేకుండా చెరువులో ఈత కొట్టారు. ఎంతమంది కొట్టారా మీరు? లేదు, మీరు పుట్టగానే డైపర్ వేసేస్తారు మీకు. మాకు అలా లేదు, డైపర్ సిస్టమ్ మాకు లేదు. ఎంజాయ్ చేసేవాళ్ళం చెరువులో. అలాంటి ఫ్రెండ్స్ నాకు వచ్చారు. ఇప్పుడు ఆ జలగల భయానికి డ్రైవర్ కొనుక్కున్నాం మేము. జలగలు ఉంటాయి కదా, ఆ ఫ్రెండ్స్ వచ్చారు నాకు. వాళ్ళందరినీ నేను లాస్ట్లో వాళ్ళందరినీ వేదిక మీదకి పిలుస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. ఓకే, వాట్ ఐ యామ్ అన్నది, నా స్టడీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు నేను ఆర్ట్లో సెలెక్ట్ అయ్యాను, వాట్ ఐ యామ్ అన్నది ముందు చెప్తాను. ఓకే, నేను చిట్యాల అనే గ్రామంలో పుట్టాను. వరంగల్ జిల్లా చిట్యాల అనే గ్రామంలో పుట్టాను. మా ఫాదర్ కూడా స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవాడు. అందుకని అక్కడ నా బర్త్ ప్లేస్ చిట్యాల. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి మా ఫాదర్ వాళ్ళందరూ ఉండేది కంటాయపాలెం. ఓకే, ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కంటాయపాలెం, ఆ తర్వాత తొర్రూరు, తర్వాత జేఎన్టీయూ హైదరాబాద్. ఓకే, ఈ ప్రయాణం అంతా ఎలా జరిగిందో కూడా చెప్తాను. తక్కువ, ఒక 10 నిమిషాలే, ఎక్కువ టైం ఏం తీసుకోండి, టెన్షన్ పడకండి. నేను నా మిత్రులతో సాఫీగా 7th క్లాస్ వరకు విలేజ్లోనే ఉంది కాబట్టి హ్యాపీగా చదువుకున్నాను. అప్పటి వరకు చెప్పలేవు, 7th వరకు మాకు చెప్పలేదు. వితౌట్ చెప్పలే నడిచాము. ఆ తర్వాత 8th క్లాస్ వెళ్ళడానికి 5 kilometers నడవాలి మేము. మా విలేజ్ నుంచి 8th 9th చదువుకోవాలంటే 10th ఒక 5 kilometers అప్ డౌన్ అలా నడుస్తూ వెళ్ళాలి. అప్పుడు మాకు చెప్పులు అవసరం పడింది. అప్పుడు మేము స్లిప్పర్ కొనుక్కున్నాం. 5th క్లాస్లో నుంచి మాకేం లేవు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా లేవు చెప్పులు. 5 kilometers నడవడానికి మేము చెప్పులు కొనుక్కున్నాం. విలేజ్ కాబట్టి, ఇక్కడ సిటీ కాబట్టి వాడు షూ చేసుకున్నాడు, నాకు షూ కొని అని అంటారు కదా. మాకు అలా ఏం లేదనమాట. మా చెడ్డీ గ్యాంగ్ అంతా వితౌట్ చెప్పులే నడుచుకుని నెక్కర్ మీద ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అలా 10th క్లాస్ వరకు తొర్రూరులో చదివాను. కానీ తొర్రూరుకి వెళ్ళి రావడానికి నాకు ఎనర్జీ లేదు. అప్పుడు సన్నగా ఉండాను, ఫస్ట్ బెంచ్ కానీ ఎప్పుడు ఫస్ట్ బెంచ్లోనే కూర్చోండి, చిన్నగా ఉండాలి. క్లాస్లో చిన్న పొట్టేళ్ళందరూ ముందే కూర్చుంటారు కదా, నేను కూడా ముందే కూర్చున్నాను. సైకిల్ కష్టంగా మా డాడీ కొనిచ్చాడు నాకు, కానీ అది తొక్కే ఎనర్జీ నాకు లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వెంకట్ అని, వాడు మంచి ఎనర్జీ ఉంటాడు, వచ్చాడు ఇప్పుడు.
వెంకట్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. వెంకటేశ్వర్లు, ఎన్ వెంకటేశ్వర్లు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నన్ను వాడు 8th, 9th, 10th వాడే నన్ను ముందు కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోయాడు. మరి నాకు ఎనర్జీ లేదు, అప్పుడప్పుడు వెనకాల కూర్చొని తొక్కేవాడిని అంతే. సైకిల్ తొక్కాలి ఊరికే సరదాగా తొక్కేవాడు మాత్రం. మొత్తం 3 years అప్ టు ఇంటర్మీడియట్ మాతోనే ఉండేవాడు. సైకిల్ ఫ్రెండ్ అనమాట. అలా 10th వరకు వచ్చాను. 12th కూడా మేము అందరం ఫ్రెండ్స్ అయిపోయాము. 12th తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయాము. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిగ్రీకి వెళ్ళాలి. డిగ్రీకి వెళ్ళినప్పుడు ఆలోచించామన్నమాట, ఎక్కడో దగ్గర డిఫరెంట్గా చదువుకోవాలని నాకు ఎప్పుడో ఆలోచన ఉందన్నమాట. అందరు చదివే, మా ఇంట్లో అందరూ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నారనమాట. అందరూ టీచర్స్ లేదంటే క్లర్కల్ జాబ్స్. మొత్తం ఫ్యామిలీ, మా మదర్ ఫ్యామిలీ కానీ, మా ఫాదర్ ఫ్యామిలీలు కానీ, మా కజిన్ బ్రదర్స్ అందరూ ఎడ్యుకేటెడ్స్ అండ్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. సో మనం కూడా అదే కోవలో వెళ్ళకూడదు, టీచింగ్ కోవలో వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయినా ముందు. టీచర్ అంత బోర్, అందరు టీచరే డిఫరెంట్గా వెళ్దాం అనుకున్నాను. ఏమనుకున్నాను, ఆర్కిటెక్ట్ అవ్వదాం అనుకున్నాను. ఆర్కిటెక్చర్ అంటే తెలుసా మీకు అందరికీ? జూనియర్స్ తెలియదు, సీనియర్స్ అందరికీ తెలుసు. బిల్డింగ్ ప్లానింగ్ అని ఉంటుంది. బిల్డింగ్స్ డ్రా చేయడానికి, బిల్డింగ్ కట్టాలంటే ముందు ప్లానింగ్ చేస్తారు కదా వాళ్ళు, ఆర్కిటెక్ట్స్. ఆర్కిటెక్ట్ ఫ్రెండ్ కూడా వచ్చారు నాకు, జేఎన్టీలో బీఆర్ ఫ్రెండ్ శ్రీధర్. నేను ఒక్కొక్క ఫ్రెండ్ గురించి చెప్తాను వినండి. నా ఫ్రెండ్ శ్రీధర్ ఇలా, అరే అది డ్రోన్ చూడకండి, నన్ను చూడండి ప్లీజ్. సో ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఫ్రెండ్ నాకు మిత్రుడు అయ్యాడు. నిజంగా చెప్పాలంటే నేను స్కూల్లో చాలా ఇంపార్టెంట్, బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ లిజన్. నేను స్కూల్లో టీచర్స్ చెప్తే నేర్చుకునేది 20% ఉంటే మిగతా 20% ఉంటుంది కదా. 100 మనం నేర్చుకోలేము క్లాస్లో. 20 to 30% క్లాస్లో గ్రాస్ప్ చేస్తాం. మిగతా పర్సంటేజ్ అంతా నాకు చెప్పిందంతా నా మిత్రులు బీ ఫ్రాంక్. ఎందుకంటే టీచర్ చెప్పినప్పుడు 100% ఎవరైనా గ్రాస్ప్ చేయలేము. నేనైతే గ్రాస్ప్ చేయలేకపోయేవాడిని. ఆ తర్వాత నాకు క్లాస్ చెప్పాలి, క్లాస్ కావాలి కదా. అందుకని ప్రతి క్లాస్లో నేను బెస్ట్ ఫ్రెండ్ ఎత్తుకునేవాడిని. ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్ అదే వెంకట్ అని చెప్పాను కదా. మా దాంట్లో వాడు చాలా సిన్సియర్. వాడు సోషల్, మ్యాథ్స్ అన్నీ చెప్పేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే సోషల్, మ్యాథ్స్ అన్నీ చెప్పేవాడు. మా జూనియర్స్, మా టీం అంతా వెళ్ళేవాళ్ళు, వాడి దగ్గర నేర్చుకునేవాళ్ళం జూనియర్ క్లాస్లో. అలా నేను ప్రతి స్టేజ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్తో నేర్చుకున్నదే ఎక్కువ నేను. అలాగే ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాను కదా. ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో నాకు నేర్చుకున్నది ఏమి లేదు, నా ఫ్రెండ్స్ దగ్గరే నేర్చుకున్నాను మొత్తం. ప్రతి స్టేజ్లో ఫ్రెండ్స్ మాత్రమే నాకు నేర్పించారు. ఫ్రెండ్స్ అందరికీ రుణపడే ఉన్నాను. అందరూ టీచర్లు వీళ్ళకి రుణపడం, వాళ్ళకి రుణపడం ఉంటాయి కదా. నేను మాత్రం నా లైఫ్ టైం నా ఫ్రెండ్స్కే రుణపడి ఉన్నాను. ప్రతి స్టేజ్లో నా లైఫ్, నేను ఈరోజు ఇలా బ్రతికున్నానంటే కూడా కారణము మా మిత్రుడు గోపీనాథ్. వాడికి తెలియదు వాడు నాకేమిచ్చాడో. కరోనా సమయంలో నేను సఫర్ అవుతుంటే డబ్బులు తీసుకొని నేను కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ హాస్పిటల్స్ లేవు, బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. మా ఫ్రెండ్ దయాకర్ ఉన్నాడు, ఎంపీ వరంగల్. వాడికి ఫోన్ చేశాం. నాకు వాయిస్ లేదు అప్పుడు, మా మేడంతో మాట్లాడించి వాడికి ఫోన్ చేస్తే, అరే బెడ్ నేను ఇప్పించగలను కిమ్స్లో, కానీ మళ్ళీ నువ్వు రిటర్న్ వస్తావో లేదో అన్నాడు వాడు దయాకర్. అరే వీడు ఇలా అంటున్నాడు ఏంటంటే, మా బెస్ట్ ఫ్రెండ్ గోపీనాథ్ ఉన్నాడు, ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్. వాడికి ఫోన్ చేస్తే అరే నీకు ఆక్సిజన్ సిలిండరు, అంబులెన్సు, డాక్టరు అన్నీ మీ ఇంటికి వస్తారు, నువ్వు వెళ్ళిపోరాను. చలో నేను కళ్ళు మూసుకొని వీళ్ళు చెప్పారు. మా నాగరాజు ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్, వాడు అలాగే అన్నాడు, చాలా వద్దు పదన వాడు చూసుకుంటాడని ఆ నమ్మకంతో వచ్చేసాను నేను అంతే. అందువల్ల ఈరోజు నేను ఇక్కడ నిల్చొని మీతో మాట్లాడగలుగుతున్నాను. అదే నాతో పాటు కరోనా వచ్చిన ఈ స్కూల్ కెమిస్ట్రీ టీచరు, వాడికి రికమెండేషన్తో ఏఐజీ హాస్పిటల్లో బెడ్ దొరికింది.
పాపం చాలా మంచి మిత్రుడు. వాడిని హాస్పిటల్ తీసుకెళ్తేనే నాకు కరోనా వచ్చింది. పాపం వాడు 25 lakhs ఖర్చు పెట్టినా కూడా బ్రతకలేకపోయాడు. అంటే వాడికి మంచి మిత్రుడు లేడు అక్కడ. మీకు అర్థమైందా? డబ్బులు ఉన్నాయి కానీ మంచి మిత్రుడు, మంచి సలహా ఇచ్చేవాళ్ళు లేక వాడు చనిపోయాడు. ఆ టైంలో హాస్పిటల్లో జాయిన్ అవ్వకరా అని చెప్పగలిగి ఉంటే వాడు కూడా ఇంట్లో ఉండి హోమ్ ట్రీట్మెంట్ తీసుకునేవాడు. బికాస్ ఆఫ్ హోమ్ ట్రీట్మెంట్ నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అంతేకాకుండా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడికి రాగానే నాకు సిలిండర్ అరేంజ్ చేసిన మా ఓఎస్ జానకి మేడం. మరి ఆ రోజులలో కరోనా వస్తే ఎలా ఉంటుంది? చాలా దూరం, 1 kilometer దూరంలో ఉంటారు. మాకు భోజనం ఇచ్చేవాళ్ళు లేరు. అప్పుడు ఒకే ఒక వ్యక్తి, యంగ్ అండ్ ఎనర్జెటిక్ సర్వింగ్ నేచర్ ఉన్న ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మిస్టర్ తేజ. ప్లీజ్ రేజ్ నా కరోనా సమయంలో రోజు ఫుడ్ తెచ్చిచ్చిన వ్యక్తి ఇతను తేజ. అంటే నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు, అతన్ని కూడా నేను ఫోర్స్ చేయలేదు నాకు భోజనం కావాలి అని. అతనే ఫోన్ చేసి, సార్ ఏం తిన్నారు, ఏం కావాలి. ఇప్పుడు ఆ రోజుల్లో బయటికి వెళ్ళడానికి కూడా అందరూ ఒప్పుకోలేదు. ఇప్పుడు క్యాంపస్లో కూడా ఎవరిని రానియలేదు మేము. అందువల్ల బయట ఫుడ్ లోపల రాదు, లోపల నుంచి ఫుడ్ బయటకు వెళ్ళదు. ఆ టైంలో ధైర్యం చేసి రోజు ఫుడ్ తెచ్చిచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు మనకు. కరోనా టైంలో మీకు తెలియదు, పిల్లలకి, మా పెద్దలందరికీ తెలుసు. అలాంటి సమయంలో రెగ్యులర్గా నన్ను మోటివేట్ చేసిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందులో ఈ విద్యాలయ పూర్వ పీఈటీ సార్ మోహన్ రావు గారు ఉన్నారు. రెగ్యులర్గా ఫోన్ చేసి, ఏం తిన్నావు, నీకేం కాలేదు అన్నా, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ప్రతిరోజు ఏం తినాలి, నాకు వాయిస్ లేదు కానీ మేడంతో మాట్లాడేవాడు. ఏం తినాలి, ఎలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ప్రతిరోజు ఫోన్ చేసి స్టేటస్ కనుక్కునేవాడు. ఓకే, అలా ఎలక్ట్రీషియన్, విద్యాలయ ఎలక్ట్రీషియన్ ఉన్నాడు కదా మోహన్, అతను రోజు కిటికీ దగ్గరకు వచ్చి మోటివేట్ చేసేవాడు. ఏం కాదు సార్, బాగున్నాను, ఏం కాదని. అలా ఒక్కొక్కరు ధైర్యం చెప్పి నన్ను బ్రతికించారు. ఆ సమయంలో మా ఎదురింట్లో ఉన్న భాస్కర్ సార్, లక్ష్మీ మేడం, నేను వాళ్ళ గురించి చెప్పాలంటే టైం సరిపోదు, అంతుంది. ఇలా వాళ్ళు మాకు ఎదురుగా ఉంటే ఖాళీ చేసి వెళ్ళిపోతారు వేరే వాళ్ళు అయితే కదా. ఎదురింట్లో వాళ్ళు కరోనా వచ్చిందంటే చలో మనం వేరే దగ్గరికి వెళ్ళిపోతామని. వాళ్ళు మమ్మల్ని రోజు ఫోన్ చేసి ఏం కావాలి చెప్పండి అంటే మాకు ఏమవుతానే వాళ్ళని. ఎందుకంటే మా వల్ల వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా. ఎక్కడ పాస్ అయినా కూడా కరోనా ఎక్కడ పాస్ అవుతుందని, మేడం ప్లీజ్ ఏమవుతుంది, మీరు లోపలికి వెళ్ళండి, నేను చూసుకుంటామని వాళ్ళు. అలా నా మిత్రులందరూ నాకు ఈ విధంగా కరోనా టైంలో హెల్ప్ చేశారు. ప్లీజ్ ఎడ్యుకేషన్ విషయంలో హెల్ప్ చేయడం అంటే చెప్పాను కదా, అప్ టు ఇంటర్మీడియట్ వెంకటేశ్వర్లు. ఆ తర్వాత కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను కదా జేఎన్టీయూలో. ఆ తర్వాత ఏం అంటూ లేదు, వితౌట్ ఏం. మోస్ట్లీ పల్లెటూరు పిల్లలు వితౌట్ ఏం చదువుకుంటాం మనం మోస్ట్లీ. అప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చాడు మేము చదువుకుంటేప్పుడు మా విలేజ్కి. వాట్ ఈజ్ యువర్ ఏం అని అడిగాడు నన్ను. అసలు ఏమంటే ఏంటో చెప్పండి ముందు, తర్వాత ఏమేంటో చెప్తానన్నాను నేను. అంత పూర్ ఉండేది మా ఇంగ్లీష్. 5th క్లాస్లో ఏబిసిడీలు నేర్చుకున్నాం అనమాట. ఇంగ్లీష్లో పాస్ అయ్యేవాళ్ళం కానీ ఇంగ్లీష్ అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే బట్టి పెట్టేవాళ్ళం, రాసేవాళ్ళం. ఇప్పుడు బట్టి పెట్టడం తెలుసు కదా, A+B A+B అంటాం కదా, అలాగే మొత్తం బట్టి పెట్టేవాళ్ళం. అంతే, బట్టీతో పాస్ అయిపోయాను ఇంటర్మీడియట్ వరకు. మెయిన్ ఇది వస్తుంది అని గన్ షాట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అవే చదివేవాళ్ళం, పాస్ అయిపోయేవాళ్ళం. అట్లా అనమాట. అందుకని నా ఎయిమ్ అంటే ఏంటో చెప్పంటే అప్పుడు తెలిసింది నాకు ఎయిమ్ అంటే ఏంటో. అందుకని మీరు అందరు కూడా, అందుకే ప్రిన్సిపల్ గారు చెప్తారు బర్త్డే రోజు మీ ఎయిమ్ అంటే ఏంటో చెప్పండి. చెప్తారు కదా మీరు, ఐ వాంట్ టు బి ఇంజనీర్, ఐ వాంట్ టు బి డాక్టర్ కదా, ఇంజనీర్, యాక్టర్, డాక్టర్, ఏదైనా సంథింగ్ అట్లా ఏమంటూ ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదువుతూ వెళ్ళొచ్చు. ఓకే, అచ్చా ఏమైపోయింది ఇంకా నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఆర్ట్ నాకు సరిగా రాదు. నా క్లాస్మేట్స్ అందరూ నేషనల్ అవార్డు విన్నర్స్ ఉంటారు. మిస్టర్ నాగరాజ్ అని ఉంటాడు. నాగరాజ్, ప్లీజ్ రైజ్ నాగరాజ్ సార్,
నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు నాకు ఆర్ట్ అంతగా వచ్చేది కదా సార్, అంతగా రాదు. వాడిని చూసి నేర్చుకున్నాను నేను ఫస్ట్ ఫైన్ ఆర్ట్స్. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఏం చేశారు, మీరు మన టాలెంట్ చూడడానికి వాళ్ళు ఫస్ట్ ఒక స్టిల్ లైఫ్ డ్రాయింగ్ రాయమన్నారు. స్టిల్ లైఫ్ డ్రాయింగ్ నాకు అంత బేసిక్స్ రావు, కానీ ఆర్ట్ వచ్చు, కానీ బేసిక్ రావు. ఆర్ట్ చేయడం వేరు, పర్ఫెక్షన్లో చేయడం వేరు. సో క్లాస్లో మొత్తం చేస్తే వాడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, నేను లాస్ట్ పొజిషన్లో ఉన్నాను. అప్పుడు ఆలోచించా, స్కెచ్ చేయమంటే టీచర్ నేను స్కెచ్ అసలు వేయలేకపోయాను. ఎందుకంటే అందరు టాపర్స్ ఉన్నారు, వాళ్ళ ముందు స్కెచ్ చేస్తే నా పరువు పోద్దని నేను ఏం వేయలేను. నా బ్లాంక్ షీట్ అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాను. అక్కడ పరిచయం అయ్యాడు నాగరాజు. అప్పుడు అప్పటి నుంచి వాడు నాకు స్కెచింగ్ నేర్పించాడు. ఆ తర్వాత నాగేశ్వరరావు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, స్టేజ్ మీద చెప్తాను, నాగేశ్వరరావు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. వాడు నెక్స్ట్ నా కాలేజ్ లెవెల్లో నెక్స్ట్ 2 స్టెప్స్. వాళ్ళిద్దరూ ఎలాంటి ఫ్రెండ్స్ అంటే, బీ ఫ్రాంక్, వాళ్ళకి లేకపోయినా నాకుంటే చాలు అనుకునే మిత్రుల్లో చాలామంది ఉన్నారు ఇక్కడ నాకు. అందులో నా జూనియర్లో వెంకటేశ్వర్లు ఉన్నాడా, చెప్పాను కదా సైకిల్ ఫ్రెండ్, వాడు ఇప్పటికీ అంతే. వాడికి లేకపోయినా పర్లేదు, నాకుంటే చాలు, అంటే శ్యామ్ గన్కి ఉందా చాలు అంతే. అలాగే మా నాగేశ్వరరావు అని ఫ్రెండ్ ఉన్నాడు సార్, వాడి గురించి ఎలా చెప్పాలో తెలీదు, వచ్చాడు సార్ నాగేశ్వరరావు వచ్చాడు, ఇప్పుడు అరెస్ట్ చేశాడు సార్. ఆ ఫ్రెండ్ వాడి గురించి కూడా చెప్తాను. నా లైఫ్ అంతా ఫ్రెండ్స్తోనే ఉంది, బీ ఫ్రెండ్, అందుకే నేను వాళ్ళ గురించి ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను. నాగేశ్వరరావు, నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో. చదువుతున్నప్పుడు మనకు ఫైనాన్స్ అవసరం కదా, మన పేరెంట్స్ నుంచి వచ్చేది తక్కువ, హాస్టల్ ఫీజులు అవన్నీ కట్టాలి కదా. అక్కడి వరకే ఉండేవి నాకు డబ్బులు. టీ తాగాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నాకు డబ్బులు. వాడు మాత్రము వాడు మర్చిపోయాడు, నాకు గుర్తుంది బాగా. వాడు ఒక బాక్స్ పెట్టేవాడు సార్, ఎప్పుడు దాంట్లో కాయిన్లు వేసేవాడు. ఆ కాయిన్లు వేసి, అరే శ్యామ్ నీకు ఎప్పుడు కావాలంటే ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోరాను. ఆ డబ్బులతో నేను ఎంజాయ్ చేసేవాడు, వాడి డబ్బులతో, వాడి కష్టాన్ని. అలా 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్ ఇది ఇంపార్టెంట్. ఫైనల్ ఇయర్లో మాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్లో అందరూ 6 ఇయర్సా 4 ఇయర్స్ తర్వాత మాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అందరూ ఢిల్లీ వెళ్తున్నారు ట్రైనింగ్కి, మిగతా వాళ్ళేమో బెంగళూరు వెళ్తున్నారు, కొందరు ముంబై వెళ్ళారు. నాకు ఢిల్లీకి వెళ్ళాలని నా కోరిక. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కడ చేయాలి, అందరు బయటికి వెళ్తున్నారు నా ఫ్రెండ్స్ అంతా కొంతమంది. నాకు ఢిల్లీకి వెళ్ళాలని కోరిక ఉంది, నా దగ్గర టికెట్కి డబ్బులు లేవు. అక్కడ ఎక్స్పెన్స్ భరించలేను, నేను టికెట్ భరించలేదు. మా పేరెంట్స్, మా ఫాదర్ 10th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయాడు, మా మమ్మీ మంత్లీ 150 రూపీస్ ఇచ్చేది, అవి హాస్టల్కే సరిపోయాయి అనమాట. ఆ టైంలో నేను ఢిల్లీ వెళ్ళాలని నా కోరిక ఉంది, కానీ వెళ్ళలేని స్టేజ్లో ఉన్నా. అప్పుడు వాడి దగ్గర మాకు ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి, 1500 ఉంటే చాలు, ఢిల్లీలో 3 నెలలు బ్రతకగలం అనమాట ఆ స్టేజ్లో. అప్పుడు వాడి దగ్గర 1500 ఉన్నాయి, ఇద్దరం ఢిల్లీకి వెళ్ళలేము. అందుకని వాడు ఆలోచించి ఆ 1500 నాకు ఇచ్చేసి నువ్వు ఢిల్లీ వెళ్ళరా అని వాడికి హైదరాబాద్లో జాయిన్ అయ్యాడు. వాడికి ఇస్తాను నాకు. ఇట్లా ప్రతి స్టేజ్లో నేను నా ఫ్రెండ్స్కి నిలబడి ఉన్నాను. ఆ సైకిల్ తొక్కిన ఫ్రెండ్ ఉన్నాడు కదా వెంకటేష్, వాడికి ఎన్ని సిరా చుక్కలు అప్పున్నానో నాకే తెలియదు. మాకు అప్పుడు రిఫిల్ పెన్నులు లేవు, ఒక పెన్ను ఉంటే దాంట్లోనే సిరా చుక్కలు వేసుకోవాలి. ఎప్పుడు నా పెన్ను అయిపోయింది అనుకో, అరే ఎవరు అంటే వాడు పెన్ను ఇచ్చేవాడు, వాడు పెన్ను నుంచి డ్రాప్స్ నా పెన్నులో వేసుకునేవాడు 6th floor. అట్లా వాడికి ఎన్ని సిరా చుక్కలు బాగున్నాను. ఇట్లా నేను ప్రతి స్టేజ్లో నేను రుణపడి ఉన్నాను ఈ సమాజంలో. అంటే నేను నా మిత్రుల కోసమే, నా మిత్రుల వల్లనే, నా మిత్రులకే నేను రుణపడి ఉన్నది, నా మిత్రులకే. నాకు ఈ సమాజాన్ని చూపించింది మిత్రులే, మీతో ఇలా మాట్లాడడానికి కల్చర్ నేర్పించింది నా మిత్రులే. ఓకే, నా ఫ్రెండ్స్ నాకు ఏం నేర్పించారంటే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. అదే నేను నా పాలసీగా పెట్టుకున్నాను, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. డిసిప్లిన్ విషయంలో పిల్లల్ని నేను, అందరూ ఎవరు కొట్టరు భయం లేదు అనుకుంటారు, కానీ డిసిప్లిన్ విషయంలో నేను స్ట్రాంగ్ ఉంటాను, అందరికీ తెలుసు పిల్లలకి. ఓకే, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నది పాలసీ. నెక్స్ట్ ఇంకొక పాలసీ ఏం తెలుసా,
లివ్, లవ్, లాఫ్. లివ్ అనండి ఒకసారి. లివ్, లవ్, లాఫ్. ఈ క్యాప్షన్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాను తెలుసా? కాపీ చేశాను మా ఫ్రెండ్ నాగేశ్వరరావు. వాడికి తెలియదు మన దగ్గర నేను కాపీ చేశానని. లివ్, లవ్, లాఫ్ వాడి దగ్గరే కాపీ చేశాను. ఇట్లా ప్రతి ఒక్క ఫ్రెండ్ నుంచి ఒకటి నేర్చుకున్నాను నేను. ప్రతి విషయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఫ్రెండ్ నాకు ఒకటి నేర్పించారు. ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయినా. ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయిన తర్వాత నేను పెయింటింగ్ సరిగ్గా చేయలేను. నేను అప్లైడ్ ఆర్ట్కి వెళ్ళాను. అప్లైడ్ ఆర్ట్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సాటర్డే సండే హాలిడే ఉంటుంది. ఆ హాలిడేలో ఏం చేయాలి తెలియక నేను ఏం చేసేవాడిని అంటే ఈ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళేవాడిని. అక్కడ ఆర్టిస్టులు అంతా సాటర్డే సండే ఖాళీ ఉంటాను కాబట్టి మా ఫ్రెండ్స్ ఏమో ఒకటి ఫ్లైట్ నేర్చుకోవడానికి వెళ్ళాడు. చిన్న ఫ్లైట్స్ ఉంటాయి కదా, అవి నేర్చుకోవడానికి వెళ్ళాడు రమణ అని. మన దగ్గర డబ్బులు లేవు కదా, ప్రయాణానికి మాత్రమే ఉన్నాయి. అందుకని ఈ సాటర్డే సండే నేను ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏం ఆర్ట్ చేస్తున్నారు, ఏ ఫీల్డ్ మీద ఆర్ట్ చేస్తున్నారు నేర్చుకునేవాడిని. అప్పుడు నేను రోజు టూ సాటర్డేస్ వెళ్ళి అబ్జర్వ్ చేయడాన్ని ఒక ఆర్టిస్ట్ నన్ను చూసి నువ్వు పిలిచాడనమాట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని. ఆయన పేరు మిస్టర్ జగదీష్, చించాల జగదీష్. ఆయన ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. నేను నడిచే విధానము, నా వాకింగ్ స్టైల్ చూసి వాడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అరే నువ్వు నా దగ్గర వర్క్ చేయరా సాటర్డే సండే. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు సార్ నన్ను అంటే, నువ్వు నడిచే విధానం బాగుందిరా అన్నాడు. నేనే నడిచే విధానం నాకు బాగుంది సార్ అని అంటే, కాదు నువ్వు నడిచే విధానంలో మేనరిజం ఉంది, అందుకే నువ్వు దగ్గర వర్క్ చేయాలి. సరైన వర్క్ చేసినా. నేను అక్కడ 3 నెలలు వర్క్ చేస్తే ఆ 3 నెలల్లో సంపాదించిన సంపాదన దానికంటే రెట్టింపు సాటర్డే సండే చేసిన ఆర్టిస్ట్ నాకు ఇచ్చింది. అప్పుడే ఆ రోజులలో నాకు 2 lakhs నా అకౌంట్లో వేసేసి ఒక ప్రాజెక్ట్ చేయమని ఇచ్చాడనమాట. అతని పేరు చించాల జగదీష్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మన బిహేవియర్ బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ అవే బాగుంటాయి. అది నా ఉద్దేశం. హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్ అంటాం కదా, అలా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అది నా మెయిన్ ఉద్దేశం. అవకాశం అయితే సాయం చేద్దాం, పోతే పోయేది ఏం లేదు కదా, అది నా పాలసీ. ఓకే, అట్లా ఢిల్లీలో అలా ప్రయాణం జరిగింది. ఆ తర్వాత నవోదయలో జాయిన్ అయ్యాను. నేను చేసింది అప్లైడ్ ఆర్ట్, అంటే కంప్యూటర్ డిజైనింగ్ ఉంటుంది, దాంట్లో యాడ్ ఏజెన్సీ అవన్నీ. నవోదయలోకి వచ్చినాక జాబ్ ఎలా వచ్చింది? పెయింటింగ్లో వచ్చింది. మళ్ళీ నేను ఏదైతే వద్దనుకున్నానో అందులోనే జాబ్ వచ్చింది. అరే మళ్ళీ ఇట్లా ఆర్ట్ నాకు పెయింటింగ్ రాదు ఎక్కువ అని చెప్పాను కదా. మళ్ళీ నవోదయలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నా మిత్రుడు ఉన్నారు కదా, ఇదిగో జేమ్స్ భయ్య ఉన్నాడా? అదిగో జేమ్స్ భాయ్, స్టార్ట్అప్ ప్లీజ్. మళ్ళీ నాగమల్లేశ్వరరావు, జియావుద్దీన్, వెంకటేష్, వీళ్ళందరూ నాకు సహాయపడ్డారు. అరే నీకే వస్తుంది ఆర్ట్, నీకు బుర్రుంది చాలు, నువ్వు చేయగలవు అంతే అని 1 weekలో నాకు పెయింటింగ్ నేర్పించారు. జస్ట్ 1 weekలో ఆయిల్ పెయింటింగ్ ఎలా నేర్చుకోవాలి అని నేర్పించింది వెంకటేశ్వర్లు, ఫోన్లో చెప్పింది జియావుద్దీన్. ప్రతి మీట్లో మేము కలుస్తామన్నమాట. మాది స్టార్ గ్రూప్ అని ఉంది హైదరాబాద్ రీజియన్లో. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈ స్టార్ గ్రూప్ వాళ్ళమే ఉంటాం అన్నమాట. మేమే అక్కడ అరేంజ్మెంట్స్ కానీ A to Z స్కెచ్ అంతా వేస్తాం, మా స్టార్ గ్రూప్ పార్ట్స్. ఈ గ్రూప్ వాళ్ళు అన్నీ, ఆ గ్రూప్ నుంచి ఫ్రెండ్స్ నుంచి నాగమల్లేశ్వరరావు వాడు నవోదయలో జాయిన్ అయిన దగ్గర నుంచి వాడే ఫోన్లో రెగ్యులర్గా లేవడమే ఆల్సో గుడ్ మార్నింగ్ అని, లేచావా లేదా, ఎలా ఉన్నావు అంటాడు ఇప్పటికి. అట్లా నాకు పెయింటింగ్ నేర్పించాడు. మీ అందరికీ తెలుసు, మనందరికీ స్కల్ప్చర్ కూడా నేర్పించాడు విద్యాలయకి వచ్చి. ఒకసారి చప్పట్లు కొట్టండి. కూర్చున్నాడు. స్టాండప్ ప్లీజ్. నాగమల్లేశ్వరరావు ప్లీజ్ స్టాండప్. వీడికి రాని కళలు లేవు. పెయింటింగ్ చేస్తాడు, స్కల్ప్చర్ చేస్తాడు, ప్యాకేజింగ్ చేస్తాడు. చాలా నేషనల్ అవార్డు ఉన్నాయి. నవోదయ విద్యాలయ సమితిలోనే నేషనల్ అవార్డ్స్ ఉండేవాడు. ఓకే, మనం అందరం వాడి ద్వారా స్కల్ప్చర్ నేర్చుకున్నాం. గుర్తుందా? బుద్ధ స్టాచ్యూ బ్యాక్లెస్ స్టేజ్లో వచ్చి మనకు నేర్పించాడు. అలా ప్రతి స్టేజ్లో నాకు మిత్ర బృందంతోనే నేను నేర్చుకున్నాను. అందరికీ ఈ మిత్ర బృందాన్ని అందరికీ నేను ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ప్రిన్సిపల్స్. ప్రతి ప్రిన్సిపల్ నన్ను ఒక ఆర్ట్ టీచర్గా చూడలేదు. నాకు ప్రతి ప్రిన్సిపల్ స్టార్టింగ్ నుంచి
హనుమంతారెడ్డి నుంచి. ఫస్ట్ ప్రిన్సిపల్ పేరు హనుమంతారెడ్డి. ఆయన ఒక ఓసియన్. నువ్వు ఏదన్నా అడుగు, మా పిల్లల్ని టీచర్లు అందరినీ కూర్చోబెట్టుకొని మనోరమ బుక్ అని ఉంటుంది ఒకటి, అలా ఏ సబ్జెక్ట్ అడిగినా హనుమంతారెడ్డి దాన్ని అనర్గళంగా చెప్పేవాడు. అలా ఆ ప్రిన్సిపల్ జిడ్డు కృష్ణమూర్తి కాలేజీలో పనిచేసి వచ్చాడు కాబట్టి ఆయన బిహేవియర్, ఆయన సిన్సియారిటీ, ఆయన లెక్చర్స్ చాలా బాగుండేవి అన్నమాట. అలా నాకు వచ్చిన ప్రిన్సిపల్స్ అందరూ కూడా నాతో వెళ్ళి ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్గా ఉండడం వల్ల నేను నా ఆర్ట్ టీచర్ జాబ్ని సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాను. కోర్స్ నేను ఈ విద్యాలయంలో ఆర్ట్ టీచర్ కంటే అదర్ వర్క్సే ఎక్కువ చేశాను. ఈ స్కూల్లోకి వచ్చాను. ప్రతి స్కూల్లో అలాగే ఉంటుంది, ఆర్ట్ టీచర్ని ఆల్రౌండర్గా వాడుకుంటారు. నాకు ఆర్ట్ ఒకటే వచ్చు, నేను ఆర్ట్ ఒకటే చేస్తానంటే గౌరవం ఉండదు. అది గమనించి నేను అన్ని ఫీల్డ్లలో ఎంటర్ అయ్యాను. అట్లా ఆ విధంగా కృష్ణ పిల్లలకు తెలుసు నేను హార్ష్గానే ఉంటాను, డిసిప్లిన్ విషయంలో మాత్రం చాలా హార్ష్గా ఉంటాను, మిగతా విషయాలలో హార్ష్గా ఉంటాను. అట్లా నేను ప్రతి ప్రిన్సిపల్తో ఫ్రెండ్లీగా ఉంటూ నా జాబ్ని నేను సవ్యంగా చేసుకుంటూ వచ్చానమాట. ఇప్పుడు వచ్చిన రమేష్ రావు ప్రిన్సిపల్ చూశారు కదా, ఆ సార్ వచ్చాక ఎంత స్పీడ్ పెరిగింది. 8 monthsలోనే మనం కొంచెం చాలా స్పీడప్ అయిపోయాం కదా. అలాగే రాజేందర్ సార్ వచ్చినాక ఇంకో గేర్ మార్చారు కదా. ఒక స్కూల్ ట్రైన్ పరిగెత్తాలంటే ఒకేసారి స్పీడ్ పెంచారు కదా. ఆ సార్ వచ్చి ఇలా, రాజేందర్ సార్ వచ్చి టాప్ స్పీడ్లో పెట్టాడు కదా. అలా మనకు ప్రతి విషయంలోనూ ఇలా కోఆపరేట్ చేసిన నా ప్రిన్సిపల్కి కూడా, ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఈ సభా వేదికలో నమస్కారం తెలియజేసుకుంటాను. ఎంతో దూరం నుంచి వచ్చిన నా మిత్రులు, శ్రేయోభిలాసులు, తోటి టీచర్స్, ఇప్పుడు విశాఖపట్నం నుంచి, పెద్దాపురం నుంచి ఇలా చాలామంది టీచర్స్ వచ్చారు. నవోదయలో జాయిన్ అయినప్పుడు నాకు ఏం తెలియదు కదా. అప్పుడు లక్ష్మయ్య అని ఒక ఓఎస్ ఉన్నాడు. నా అదృష్టం ఏంటో కానీ అనుకోకుండా అందరూ మంచి మిత్రులే దొరికారు. లక్ష్మయ్య యూడీసీ, మేము జాయిన్ అయినప్పుడు జాయినింగ్ లెటర్ ఎలా రాయాలో తెలియదు, లీవ్ లెటర్ ఎలా రాయాలో తెలియదు, అన్నీ నేర్పించాడు. పర్చేసింగ్ ఎలా చేయాలి. అలాగే మన సత్యనారాయణ పీఈటీ ఉన్నాడు, ఆయన నాకు లైఫ్ ఎంత ఈజీగా తీసుకోవాలని నేర్పించేవాడు. సత్యనారాయణ పీటీ సార్ ఉన్నాడా? అన్న లేదే. ఆయన ఉంటే స్కూల్కి ఒక్కడుంటే చాలు, ఒకే ఒక్కడు అంటారు చూడండి, విద్యాలయం మొత్తానికి ఒకే ఒక్కడు ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్తే పర్ఫెక్షన్, అంతే. ఇక ఎవరైనా ఫాలో అవ్వాలి. అంత హార్డ్ వర్క్, అంత ముందు చూపు ఉంటుంది అన్నమాట ఆయన. ఇప్పటికి కూడా నేను ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకో ఫోన్ చేస్తాం, అన్న ఏం చేద్దామండి, అట్లా చెప్పేస్తా, తమ్ముడు కానీ అంటాడు. అట్లా ప్రతి స్టేజ్లో నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన నా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే నా ఫ్యామిలీలోకి వస్తే మా బావ, ఆయన మాకు రోల్ మోడల్. మా బ్రదర్స్ అందరిలో ముందు జాబ్ తెచ్చుకుంది ఆ అన్న అనమాట. ఆ అన్నను చూసి మా అన్నలా నేను షూట్ వేసుకోవాలి, మా అన్నలా నేను టక్ వేసుకోవాలి, మా అన్నలా అలా ఉంటుంది. ఏమి ఉంటుంది కదా పక్క వాళ్ళని చూసి. సార్ అన్న నిల్చోండి, వేదొచ్చారు సార్. అన్న మా బ్రదర్ సింగర్ అండి సార్. అప్పుడు మా పల్లెటూళ్ళలో గవర్నమెంట్ జాబ్ వెరీ రేర్. ఆయన కొట్టేశాడు ముందు. అందుకని మేము రోల్ మోడల్గా పెట్టుకొని ఆ అన్న లెక్క షూట్ వేసుకోవాలి, ఆ అన్న లెక్క టక్ వేసుకోవాలి అనుకునే వాళ్ళం. ప్లీజ్ సిడానండి. అట్లా మేము ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రోల్ మోడల్ పెట్టుకొని పెరిగాం. మాకు గైడెన్స్ అంటూ ఎవరు లేరు, మా బంధువులు, బ్రదర్స్, సిస్టర్స్. ఓకే. అలాగే మా సుజాత మేడం, నాకే కాదు సార్, మేము ఆమె గురించి మా అలుగుని పిల్లలు చెప్తారు. స్కూల్ పిల్లలందరూ ఆమె పిల్లలే, స్కూల్లో ఉన్న స్టాఫ్ అందరూ తన వాళ్ళే. నాకే కాదు సార్, మేము ఆమె గురించి మా అలుగుని పిల్లలు చెప్తారు. స్కూల్ పిల్లలందరూ ఆమె పిల్లలే, స్కూల్లో ఉన్న స్టాఫ్ అందరూ తన వాళ్ళే. థ్యాంక్ యూ సార్. ఆయన ఎంతో శ్రమకు వచ్చి ఈ వయసులో మేడం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు సార్. ఆ మేడం మమ్మల్ని అందరినీ ప్రతి రాఖీ పండుగకి రాఖీ కట్టి ఆవిడే స్వీట్లు పంచేది, మేము గిఫ్ట్ ఇవ్వకపోయినా. అట్లా ఇప్పుడు అల్యూమిని స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సుజాత మేడం వస్తుందనగానే ఒకరు యాక్టివ్ అయ్యారు.
మ్యూజిక్ సార్ వస్తున్నాడు అనేది ఒకరు యాక్టివ్ అయ్యారు. ఇంతమంది యాక్టివ్ అవ్వడానికి కారణం ఎవరంటే ప్రతి ఒక్క టీచర్, ఇక్కడికి వచ్చిన టీచర్లు అందరూ ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు. అట్లా ఒక్కొక్క టీచర్ వద్ద ఒక క్లోజ్నెస్ ఉంది వాళ్ళకి. మాకు నెక్స్ట్ పద్మ మేడం అని ప్రతి పిల్లలు, నేను నిజం చెప్తున్నాను, కృష్ణ లైఫ్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. కృష్ణ నుంచి ఇంగ్లీష్ అంతగా రాదు, కానీ ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాను. మా గ్రూప్లో చాలామందికి విలేజ్ నుంచి వచ్చిన 5గురికి మాకు ఇంగ్లీష్ అంతగా రాదు. మేము వెళ్ళగానే ఇంగ్లీష్ బుక్ ఓరియంట్ లాంగ్వేజ్ నుంచి పెట్టారు వాళ్ళు ఇంగ్లీష్. మాకు మామూలు ఇంగ్లీష్ అవ్వచ్చు. అందుకని మేము ఇంగ్లీష్ పీరియడ్లో ఫ్రంట్ రో నుంచి పొట్టిగా ఉన్నాను, ఫ్రంట్లో కూర్చున్నాను. కాలేజ్లో కూడా ఇంగ్లీష్ పీరియడ్ రాగానే బ్యాక్కి వెళ్ళిపోయాను, ఎందుకంటే క్వశ్చన్లు అడుగుతుంది కదా మేడం, అందుకని బ్యాక్కి వెళ్ళాను. ఆ మేడం విండోలో నుంచి చూసింది, ఈ శ్యామ్ గడ్ రోజు ముందు కూర్చుంటాడు, నా పీరియడ్కి ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి ఒకరోజు పిలిచి, ఏమైందిరా నువ్వు నా పీరియడ్లో ఇక్కడ కూర్చోవు, అక్కడ ఎందుకు వెళ్తున్నావు అంటే, నాకు ఇంగ్లీష్ రాదు కదా. మెడల్స్కి వెళ్ళినప్పుడు కూడా నాకు కాంపిటీషన్ ఉన్నారు, ఎంత గోల్డ్ మెడలిస్ట్ కాంపిటీషన్. నవోదయ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నా కాంపిటీషన్ ఎవరు తెలుసా, గోల్డ్ మెడలిస్ట్ కుమార్ అని ఉన్నాడు. మా క్లాస్మేట్లో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు. అన్నాడు కుమార్ అన్నాడు, ఏవే వచ్చినావు సార్, ఆయన గోల్డ్ మెడలిస్ట్ జేఎన్టీయూలో. వాడిని చూసి కూడా మాకు బ్రష్ పట్టడం రాదు, ఆడు లెటర్ రాసాడు సార్, బ్రష్ పట్టుకొని లెటర్ రాస్తే మొత్తం 60 మెంబర్స్ ఆడు నిల్చొని చూడాలి. ఆయనే మనం కంప్యూటర్లోకి వెళ్తే తెలుగు లెటరింగ్ కొడతాం చూడండి, తెలుగు లెటరింగ్ కంప్యూటర్లో ఫస్ట్ ఫీడ్ చేసిన లెటర్స్ని తయారు చేసిన వ్యక్తి మిస్టర్ ఆయన రామోజీరావు, తెలుసు కదా. ఈనాడు స్టూడియోలో అప్పుడు ప్రెస్ ఉండేది. ప్రెస్ అంటే ముందు లెటర్ సెట్ చేసి ప్రింటింగ్ అవుద్ది, ఆ తర్వాత కంప్యూటర్లో డీటీపీ వస్తున్న రోజుల్లో తెలుగు లెటరింగ్ని క్రియేట్ చేసి కంప్యూటర్కి ఎక్కించాలి కదా. ఆ లెటరింగ్ని రెడీ చేసిన వ్యక్తుల్లో అతను ఒకడు కుమార్. అట్లా అలాగే ఇంకొక వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. ఇంగ్లీష్ విషయంలో స్టార్ట్ చేసింది అందుకే శ్రీహరి అని గ్రేట్ క్రియేటివ్ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తాడు, అందరికీ పంచుతాడు. అందరి యూత్కి ఇప్పుడు పిల్లలందరూ ఉంటారు, ఖాళీగా ఉంటారని ఆ రోజుల్లోనే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పిల్లలు బాగా ఆడుకోవాలని అందరికీ బాల్ గేమ్స్ ఆడిపించేవాడు, షటిల్ ఆడిపించేవాడు, వాలీబాల్ ఆడిపించేవాడు. వెంకటేశ్వర ఇప్పటికీ మా ఫ్రెండ్స్ అందరికి తాళ్ళ వెంకన్న అంటే గౌరవం. మా కండపాలెం గుర్తొచ్చిందంటే ముందు వెంకన్న అంటారు, ముందు తర్వాత మా వెంకన్న గుర్తొస్తారు, తర్వాత మిగతా ఫ్రెండ్స్ అందరు విజయ్, వీళ్ళందరూ బిఫోర్ చెడ్డీ గ్యాంగ్ ఫ్రెండ్స్ వేరే ఉన్నారు. నేను అందుకే చాలా నాకు ఇష్టమైన బిఫోర్ చెడ్డీ గ్యాంగ్ని మీ ముందు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈయన పేరు వెంకటేశ్వర్లు, మురళి, ఇదిగో సాయిమల్లు, వెంకట్, వాసు, హేమంత్, కృష్ణ, విజయ్, వీళ్ళంతా మా బిఫోర్ చెడ్డీ గ్యాంగ్. మేమంతా చెరువులో ఏం లేకుండా ఈత కొట్టిన బ్యాచ్ తెలుసా. నాకు అందులో వాసుదేవ్ రెడ్డి అంటే చాలా ఈర్ష, ముందుకు రాదు. వీడంటే నాకు చాలా ఈర్ష, ఎందుకు తెలుసా, మా బ్యాచ్లో వీడొక్కడే ఫస్ట్ ర్యాంక్ కొనుక్కున్నాడు. ఇప్పటికి చెప్తాను బీ ఫ్రాంక్, వాడు కొనుక్కున్న బ్రాండ్ కూడా గుర్తుంది నాకు, బుల్లెట్ డ్రాయర్ కొనుక్కొని వచ్చాడు. అరే ఈ బుల్లెట్ డ్రాయర్ ఎక్కడ దొరుకుతుందిరా అని పోయి అదే షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి 2 నెలలు పట్టింది నాకు. ఆ బ్రాండ్ కూడా గుర్తుందంటే నేను దాని మీద ఎంత ఇంప్రెస్ అయ్యానో గుర్తుండి. వాడికి తెలియదు, నేను ఇది చెప్తున్న విషయం వాడికి తెలియదు, అసలు వాడికి తెలియదు. గుర్తున్నారా? ఈయన ఆ రైతు, పెద్ద రైతు, చూడడానికి అలా కనబడుతున్నాడు కానీ ఆయన ఒక పెద్ద రైతు. విలేజ్లో మొత్తం వ్యవసాయం చేస్తాడు, ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయి వాడికి. సింపుల్గా ఉంటాడు చూడడానికి కదా. రైతులందరూ అలాగే సింపుల్గా ఉంటారు కదా. ఇట్లా ఒక్కొక్క వ్యక్తి నాకు హెల్ప్ఫుల్గా చేసి వచ్చినవాడు. మధుసూదన్, ఇతను మీకు లేదు, ఫస్ట్ బ్యాచ్ గుర్తుంటుంది. ఈ విద్యాలయకు వచ్చిన తర్వాత నాకు చూడగానే బూత్ బంగ్లాలా కనపడింది.
ఎందుకంటే అన్ని గ్లాసులన్నీ పగిలిపోయి ఉన్నాయి. కృష్ణాలో నీట్గా ఉంటుంది కదా, ఇక్కడ రాగానే అన్ని గ్లాసులు పగిలిపోయి ఉన్నాయి. దీనికంటేనే ఓకే, శ్యామ్ సుందర్ సార్ మీకోసం ఇంతసేపు నిలబడి మాట్లాడడానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో we lived a life of all types of life, అన్ని రకాల కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ అనుభవించాడు. సభాముఖంగా మరొకసారి క్షమాపణ కూడా చెప్పుకోవాలి. నేను మా ఆవిడ గురించి చెప్పలేకపోయాను. మనము లైఫ్ లీడ్ చేయాలంటే మన వైఫ్ కూడా కరెక్ట్గా కోఆపరేట్ చేయాలి, లేకపోతే చేయలేము. ప్రపంచంలో అందరూ మెచ్చినా కూడా ఒక్కరు మెచ్చని వ్యక్తి ఎవరైనా అంటే వైఫే. నేను మీ అందరికీ ఎంత నచ్చినా భర్తగా ఫెయిల్ అయ్యాననే చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ టైం స్పెండ్ చేస్తాను ఇంట్లో. నేను మేమే జీవితం ఆవిడ. మా మిస్సెస్కి లైఫ్ అంటేనే మేము, మా పిల్లలు, వాళ్ళకి వేరే ఏం లేదు. మా మేడంకి అక్షయ్, సంజయ్, నేను వేరే ఆలోచించదు. మేము బాగుంటే ఆవిడ బాగున్నట్టు. అంత డెడికేట్గా మాకు సర్వీస్ చేస్తూనే ఉంటుంది. వేరే ఆలోచన ఉండదు. ఆవిడ ముగ్గురే ఆమె ప్రపంచం. 2 పిల్లలు, నేను. ఆమె ఎక్కడో పుట్టి ఎక్కడో నాతో పాటే ఉండు నా టెంపరేచర్, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని దగ్గర ఉండి చూసుకున్నారు. వాళ్ళలా నాకు డెడికేట్గా వాళ్ళు ముగ్గురు సర్వీస్ చేయగలిగారు కాబట్టే నేను ఇక్కడ ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఓకే, నేను నా లైఫ్ టైంలో అతిపెద్ద క్షమాపణ కోరాలి అని అంటే అది నా వైఫ్ని. ఎందుకంటే నేను చాలా తక్కువ స్పెండ్ చేస్తాను ఇంట్లో. ఎల్టీసీ కోసం జైన్ దగ్గర నుంచి, నవోదయ జైన్ దగ్గర నుంచి మాకు ఫ్రీ ఆల్ ఇండియా టూర్ ఉంటుంది. నేను ఎప్పుడు తీసుకెళ్ళలేకపోయాను. లాస్ట్ 2 ఇయర్స్లో, రిటైర్మెంట్కి లాస్ట్ 2 ఇయర్స్లో ఎల్టీసీ ఆల్ ఇండియా టూర్ ఫ్రీ అయినా కూడా నేను దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయా. సమయం అంతా బిజీగా ఉండేది. అప్పుడు మన రమేష్ సార్